దేశంలో మరోసారి కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అయోధ్య వేదికగా డిసెంబర్ 30న ఈ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని సమాచారం. తొలుత 2 రైళ్లు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత మరో 6 రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ డిసెంబర్ 30న ప్రారంభిస్తారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలను కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇందులో ఒకటి ఢిల్లీ, దర్భంగా, బీహార్ మార్గంలో ప్రయాణించనుంది. మరో అమృత్ భారత్ బెంగాల్లోని మాల్దా, బెంగళూరు మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరో 6 వందే భారత్ రైళ్లకు సైతం ప్రధాని మోదీ పచ్చజెండా ఊపనున్నట్టు సమాచారం. ఇవి అయోధ్య, ఆనంద్ విహార్, ఢిల్లీ, వైష్ణోదేవి టు ఢిల్లీ, జల్నా టు ముంబై, కోయంబత్తూర్ టు బెంగళూరు, అమృత్సర్ టు ఢిల్లీ, మంగళూరు సెంట్రల్ టు మడ్గావ్ మధ్య అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైళ్లు పుష్ టు పుల్ రైళ్లు. ముందు వెనక ఇంజన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇందులో 22 కోచ్లు ఉండనున్నాయి. 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కాగా 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, 2 గార్డ్ కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ 2 కంపార్ట్మెంట్లలోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైలు టికెట్ ధరలు, ఏ రూట్లలో వీటిని తీసుకురానున్నారు వంటి వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.